అధికారమునకు సాదృశ్యం. వాడు వస్తాడు, మోసగిస్తాడు, ఇది అలా జరిగింది అని చెప్తే ఆదాము మైండ్ దేవుని ముందు చాలా చిన్నది. అందుకని దీన్ని మరుగు చేసి ఏమన్నాడంటే, ఈ పండు తినే దినమున నిశ్చయముగా నీవు చచ్చిపోతావు, దీన్ని తినొద్దు అన్నారు. ఒకటే మాట, అంతే కదా, చచ్చిపోతావు. మనం చాలా మంది వచ్చే ఆలోచన ఏంటంటే, ఒక్క చెట్టు నాటుకోవడం అంటే భలే ఉంది పాస్టర్ గారు, అసలు ఆ పండు ఎందుకు నాటాలి, మనకి కర్మ ఎందుకు పట్టాలి? ఇప్పుడు చుట్టూ పళ్ళు ఉన్నాయి తెలుసా మీకు? అదే పళ్ళు చుట్టూనే లేవా? చెప్పలేటమ్మా, నేను బైక్ వేసుకుని వెళ్తుంటారా? ఆ లావిడిని ఎవడో ఎక్కించుకుని వెళ్తుంటాడా? వీళ్ళు చూపడుకు మీరు గమనించారా? పోలీసులు చట్టాలు లేకపోతే ఈ నది పెట్టుకుని ఆడపిల్ల చాలా ఎదురు వచ్చిందనుకోండి, ఒక చక్కటి పిల్ల ఇలా చూస్తాం, తప్పులేదు, ఎందుకంటే కళ్ళుగా ఇలా చూస్తాం. ఇలా చూస్తున్నాడంటే ఏమైంది? తినకూడని పండు మీద ఏదో ఆశ కలిగింది అని అర్థమవుతుందా? ఇప్పుడు ఇలాంటి పండు తినకూడదు దాన్ని తింటే వాడు ఏమవుతాడన్నాడు? చస్తాడన్నాడు. ఆధ్యాత్మికంగా చచ్చిపోతాడు. ఆధ్యాత్మికంగా చచ్చిన వాడు భౌతికంగా చస్తే నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ పండు తినకూడదు. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, ఎట్లాగైనా సరే ఈ పండు తినిపించాలి, మోసం చేయాలి, వీడి యొక్క అధికారాన్ని నేను హస్తగతం చేసుకోవాలి, అది వాడి ప్లాన్. ఇప్పుడు తోటలోకి ఎలా ప్రవేశించాలి? తోటలో సింహాన్ని చూశాడు, సింహం చోటిలా, ఎందుకంటే దేవుడికి అలవాటైంది, దేవుడు ప్రతిరోజు ఆడికి వస్తాడు. అవ్వకి అలవాటైంది, అవ్వ అంటే ప్రేమ, ఆదాం అంటే ప్రేమ. ఎవరికే? సింహానికి, నక్కకి, పూలికి, చివరికి తేలికి, చీమకి, చిన్న చీమకు కూడా అన్ని అలవాటు అయిపోయింది. అలవాటు కాని కృతజ్ఞత లేని జంతువు ఒకటి ఉంది అక్కడ, అదే సంఘంలో. అదేమిటంటే సర్పం. సర్పం ఎవరికి అలవాటు అవ్వదు. అసలు ఎందుకు అలవాటు అవ్వదంటే, ముందు దానికి మేలు కీడు, ఎవరు మేలు చేసేది సంగతి కూడా తెలియదు. దానికి కృతజ్ఞత ఉండదు. కోపం వస్తే ఏం చేస్తే చంపేస్తారు, కాదేసి. దాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని అందులో దూరి లోపలికి వచ్చి డైరెక్ట్ గా ఆదాము దగ్గరికి రాలేదు. ఆదాము ప్రాణం, ఆదాములో సగభాగం ఎవరో? అవ్వమ్మ. బలి చెప్పావమ్మా, ఆమెతోనే ఉంది ఇప్పుడు బాధ. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ముచ్చట పెట్టాడు. ఆదాము 2 మాటల్లో తేల్చేస్తాడు. సోది ఎవరు ఏంటి అంటాడేమో. అందుకని ముచ్చట్లో పడాలంటే ఎవరు పెడతాడు? అవ్వమ్మ పడింది. అందుకొచ్చి, అవ్వా భోజనం అయిందా అని అడిగింది ఫస్ట్. అనగానే ఇంకా అవ్వలేదు అంది. అయ్యో మరి పళ్ళు చాలా ఉన్నాయి కదా, నీకు తినొచ్చు కదా అని అడిగింది. నీ తింటే చచ్చిపోతావని మా ప్రభుత్వం చెప్పాడు. నిజమా? అంటే దేవుడు నిజా చెప్పరా? చెప్పండి తల్లులారా. ఆడేం పెట్టాడు? డౌట్, అనుమానం. విశ్వాసంతో ఉన్నట్టు వాటిలో ఏం పెట్టాడు? అనుమానం పెట్టాడు, డౌట్ పెడుతున్నాడు. మావిడి చాలా మంచిది, చాలా మంచిది, అలా అనుకోకపోతే బ్రతకలేము. సైతాన్ గారు డౌట్ పెడతాడు. మా ఆయనంత మంచివాడు ఎవ్వరు లేరండి, ఆయనంత మంచివాడు. సరే ఎవరు కాదన్నారు అని ఉన్న వీళ్ళు అనుకో. ఏంటంటే ఎలా నవ్వుతున్నారు? పిచ్చుకాల మొబైల్ అంటే కనపడతారే. కదా, డౌట్ పెట్టాడు దేవుడి, అనుమానం పెట్టాడు. వెంటనే అనుమానం బలపడింది. వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏం విషయం తెలుసండి? మీరు చావనే చావరు, దినములు మీరు క్షీముగా దేవతలైపోతారు.
వీళ్ళు అసలు ఆల్రెడీ ఎవరు? దేవుడి తర్వాత కొంచెం చిన్నవారు. దేవతలు పెద్దోళ్ళ, వీళ్ళు పెద్దోళ్ళ? వీళ్ళే పెద్దవాళ్ళు. స్తోత్రం చెప్పాలి. ఇద్దరు ఇలాంటి సహోదరులు భోజనానికి వెళ్ళారంట ఒక ఊరిలో భోజనానికి వెళ్తే అన్ని కూరలతో అన్నం పెట్టారు. లాస్ట్ పెరుగు తీసుకొచ్చారు. పెరుగేయాలి బాబు, పెరిగేయమంటావా భేదాలు వేయమంటావా అని అడిగి వీళ్ళిద్దరు ఒక మోకాళ్ళకు చూసుకుంటే రోజు మనం పెరుగుతున్నాం, ఈరోజు భేదాలు నిజమేరా, మనం పెరుగుతున్నాం కానీ ఎప్పుడు భేదాలు తెలియదు కదా. భేదాలు బాగుంటుందేమో, పెరిగే ఉంది కదా భేదాలుగా. ఓకే అని అన్నం పెట్టేసి గబగబ వెనక్కి వెళ్ళి ఒక దిగుతో ఆడు ఎప్పటి నుంచో గంజి ఉంచుతారు కదా, దాన్ని ఏదో మోకలు వారి ఉంటాయి కదా, దాన్ని కొంచెం అలా తెప్పగొట్టేసి ఆ గంజి ముంచుకొని వచ్చి గబగబ ఇద్దరు కూర్చొని ఏంటి గంజి పోతున్నాం బేంగాల్లోనే అన్నాడు. పిచ్చోడా, బేంగాల్ అంటే ఇదే పెరుగు మంచిదా బేంగాల్ మంచిదా? పేరు మార్చాడు. గంజంటే తాగరని, పెరుగు కంటే హీనమైందంటే వద్దంటారని. ఇప్పుడు దేవుడి తర్వాత దేవుడైతే ఇప్పుడు ఏమంటాడు? వీడు దేవతలై పోతాడు సినిమై. అందులో కూడా అర్థం ఉంటుంది ఖచ్చితంగా. చెప్పే ప్రతి మాటలో అర్థం ఉంటుందండి. మీరు నాశనమై పోతారు. దేవతలు అవుతారా? దేవతలు అయిపోతారు. దాంట్లోనే బుర్ర తక్కువ అర్థం చేసుకోవాలా? ఎంతనే ఆఫర్ ఇచ్చారని మనం వెంటనే కొనేసుకుంటారు కదా. డేట్లు అయిపోయిన చూడరండి, ఆఫర్ ఇస్తాను తక్కువ కొనేస్తారు. తిని వాళ్ళ ఆయన్ని పిలిచి తిన్నదాకా బ్రతకడం లేదండి. ఆయన తిన్నాడు. తిన్న వెంటనే మార్పు వాడి శరీరంలోనే. అప్పుడు ఒకరినొకరు ఏంటి అలా ఉన్నా, వివేకని బతుకలా ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకరికొకరు వంక పెట్టుకోవడం అప్పుడు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వెళ్ళి ఏం పెట్టద్దు అప్పుడు దాకా అసలు ఎవరిని ఒకరినొకరు విమర్శించలేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. వెంటనే స్టార్ట్ అయింది ఒకరినొకరు. ముందు నీ మొఖం చూసుకో, అర్థంలో ముందు నువ్వు చూసుకో. ఇదే కదా స్టార్ట్ అయింది. దేవుడు వచ్చాడు, చాలా దుఃఖంతో వచ్చాడు. అలా ఎక్కడున్నావు అన్నాడు. ఇక్కడే ఉన్నాను ప్రభు. మరి రావట్లేదే, నీ మాట విని నేను దాక్కున్నాను ప్రభు. మరి రావే, తినొద్దనుకున్నాము, తిన్నావా? నిన్ను దిగంబరని చెప్పింది ఎవరు? గమనించారా? ఇక్కడ నోటీస్ ఇచ్చారండి దేవుడు. అప్పుడైనా ప్రభు బుద్ధి లేని పని చేశారు, క్షమించు నాయన అంటే అక్కడే పరిష్కారం జరిగిపోయేది. అక్కడే మళ్ళంతా దేవుడు మానవుడు అయ్యాల్సిన అవసరమే లేదు. ఎంతనే పరిష్కారం చేసేవాడు. ఆదాము తన పాపాన్ని కప్పిపెట్టింది. దేవుడు ఏమన్నాడంటే ఇక నీకు నాకు సంబంధం లేదు, నిన్ను కన్నందుకు నేను చాలా బాధపడుతున్నా. ఇంతకాలం నేను చెప్పాను నీతో, ఒక్క చిన్న అబద్ధ బోధకు చెవి ఎక్కావు కానీ నా మాట నీకు ఎక్కలేదు కదా. సరే నీ ఇష్టం, బ్రతుకో అని. ఇప్పుడు మోసం చేసింది ఎవరు? సాతాను. మోసపోయింది ఎవరు? మానవుడు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయింది ఎవరు? అధికారాన్ని చేజిక్కించుకుంది ఎవరు? ఇప్పుడు ఎవరినెవరు ఏలాలి? ఏనండి చెప్పండి అమ్మా, మీరు ధర్మం చెప్పండి. న్యాయాధిపతులారా
ఓడిపోయిన వాడు బానిస, గెలిచిన వాడు అధికారి. ఇప్పుడు ప్రభావం, మహిమ, అధికారం ఎవరిది? ఆదాముది. కానీ మోసపోయి వాడి చేతులు ఈ జోసంలో ఓడిపోయి, ఈ గేమ్ లో ఓడిపోయి ఇచ్చింది ఎవరికి? ఇప్పుడు వాడు హస్తగతంలో మానవుడిని వాడు హస్తగతం చేసుకున్నాడు. వెంటనే వాడు 3 చట్టాలు చేశాడు. ఇక్కడ గమనించాలి. ప్రభుత్వం మార్గాన్ని చట్టం చేస్తారు కదా, చేయరా? చట్టాలు మార్చరా? మొట్టమొదటిసారికి వాడు అధికారంలోకి వచ్చిన వెంటనే మానవ జాతి అంతటి మీద 3 చట్టాలు అమలు చేశాడు. అది రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యం నుండి చదివితే, అట్టివారు దేవుని సత్యమును, అది 25 చదువు. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించిరి. గమనించాలి. సత్యాన్ని ఏం చేశాడు? సత్యంగా మార్చి. అమ్మ తల్లులారా వినాలి. ఇది సామాన్యమైన, ఇది అందరికి అర్థం కాదేమో. అర్థమవుతుందా? అర్థమైతే చేతులు ఎత్తండి. మా తాత ఓడిపోయిన సంగతి చరిత్ర తెలుసుకున్నాం. స్తోత్రం చెప్పాలి. సత్యాన్ని ఏం చేశాడు? అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించేటట్లు అమలు చేశాడు చట్టం. ఇప్పుడు ఆదాము అలా చేస్తే ఆదాము పేరు ఏం చేస్తారు? ఇప్పుడు ఆదాముకే సత్యం అసత్యంగా మారిపోతే మన దగ్గరికి వచ్చేది ఏమైంది? సత్యం అంటే 100 మంది అబద్ధాన్ని ఇదే నిజం అంటే అదే నిజమైపోయింది. మీకు అర్థమైంది అనుకుంటాను. సత్యం అసత్యం. సృష్టికర్తను పూజించాల్సిన వాడు సృష్టిని శుభములు ఎంతమంది పూజిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆకాశమును భూమిని ఆరాధించేటట్లు చేశాడు. ఇప్పుడు దేవునికి మానవునికి సంబంధం లేనప్పుడు కేవలం ఆత్మ సంబంధాన్ని కుప్పగొట్టుకొని కేవలం శరీర సంబంధిగానే బ్రతుకుతాడు మానవుడు. ఇంకా ఆత్మ ఎక్కడ పని చేయి. అందులో ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, చూడరా, అందువలన 26 అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అభిలాషకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదమునకు తగిన ఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతురులైరి. భూమి పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు చూడండి కదా, ఈ చెడ్డ తలంపులు తప్ప మానవుల హృదయంలో ఎక్కడ ఏమీ కనిపించదు. ఒకటి సత్యం తొలగిపోయాడు. సృష్టికర్తను పూజించాల్సి